ఈరోజు భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ ఇలా భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ లాంటి ఇండిపెండెంట్ సంస్థలను ఎట్లా దుర్వినియోగం చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి ఓట్లు వాళ్ళకు అవసరం లేని ఓట్లను ఎలా తొలగిస్తున్నారో చూసిన తర్వాత కూడా రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో క్లియర్గా ఏదైతే మహారాష్ట్రలో హర్యానాలో కర్ణాటకలో జరిగినటువంటి అవకతవకల గురించి చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఓట్లేకపోకుండా ఇంట్లో దాక్కుంటామంటే అర్థం చేసుకోవాల్సింది మనం ఏంటంటే వీళ్ళకు రాజకీయాలకు కనెక్షన్ లేకుండా అయిపోయారు. వీళ్ళకు రాజకీయాల కంటే ఎక్కువ వీళ్ళు దోసుకున్న పైసలు దాచుకోవడంలో వీళ్ళ ఇంట్లో వాటాల పంపకంలో వచ్చిన పంచాయతీని సెటిల్ చేసుకోవడంలోనే బిజీ ఊరు తప్ప దేశ రాజకీయాలతోటి వీళ్ళకి సంబంధమే లేదు. ఇంట్లో ఆడపిల్ల పంచాయతీ ఇంట్లో గతంలో వీళ్ళు చేసినటువంటి ఎనలేని ఆస్తులు వచ్చి పడ్డాక తెలంగాణను దోసుకున్నందుకే ఈ పంచాయతీలు ఎక్కడ లేకుండా నేను కాపలా కుక్క లెక్కుంటా ఎవరికన్నా పంటితోటి తీస్తా ఏది ముళ్ళు గుచ్చుకుంటే తెలంగాణలకు నేను ఏ దళితున్నో ముఖ్యమంత్రి చేస్తా, నా బిడ్డ అమెరికాలో ఉంది, నా కొడుకు అమెరికాలో ఉండు, నాకు ఇక్కడ ఒక్క రూపాయి అవసరం లేదు, ఒక్క ఉద్యోగం అవసరం లేదు, నేను కేవలం తెలంగాణ తేవాలన్న ఉద్దేశంతో వస్తా అని చెప్పిన కేసీఆర్ ఎక్కడ పోయిండు? ఇన్ని కోట్లు దండుకొని పంచుకునే కాడ కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటుర్రు. ఇక్కడ ఒక పెద్ద ఎన్నిక జరుగుతుంటే ఎన్నికకు దూరంగా ఉంటుర్రు. లక్ష కోట్ల స్కామ్ జరిగితే కాళేశ్వరం కూలేశ్వరం అయిందంటే దాన్ని ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుర్రు. ఇలా మన తెలంగాణ ఆస్తులు దోసుకోవడమే కాకుండా రానున్న రోజుల్లో మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంలోకి వెళ్ళి కూడా బయటకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎవడేం చేయాలి? దేవుడే కాపాడాలి వాళ్ళని. లేదా తెలంగాణ ప్రజలు గుండుసున్నా ఎట్లయితే గుండుసున్నా ఇచ్చిర్రో లోక్సభ ఎన్నికలలో రానున్న ఏ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాళ్ళు సెంటిమెంట్ లేని బీఆర్ఎస్ వాళ్ళను దూరం పెట్టాలని కోరుకుంటున్నారు.